తీసుకోబోతున్న వారు, ఆల్రెడీ తీసుకుని ఎన్నో సంవత్సరాలు దేవునితో నడిచిన వారు ఇక్కడ ఉన్నారు. మీరందరూ కూడా బాప్తిస్మం తీసుకుంటే ఎవరిని ధరించుకున్నట్టంట? క్రీస్తుని ధరించుకున్నట్టు. క్రీస్తుని ధరించుకున్న మనము, క్రీస్తుని ధరించుకున్న మనము క్రీస్తు వలె శ్రమ పడటానికి మనము సిద్ధంగా ఉంటామా? సుఖపడటానికి సిద్ధంగా ఉంటామా? శ్రమలా సుఖమా? క్రీస్తు శ్రమ పడ్డాడా, సుఖపడ్డాడండి? తన జీవితంలో క్రీస్తుకి ఎక్కడా కూడా సుఖం అనేది లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, బాప్తిస్మం అనేది చాలా ప్రాముఖ్యమైనది. బాప్తిస్మం అనేది చాలా ప్రాముఖ్యమైనది. చాలా జాగ్రత్తగా వినవలసినటువంటి మాటలు. ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవుని చిత్తంలోకి వస్తాడో, ఒక వ్యక్తి ఎప్పుడైతే చెప్పండి దేవుని చిత్తంలోకి వస్తాడో, సాతానుడు వెంటనే అతని పట్ల యాక్టివేట్ అవుతాడు. సాతానుడు ఏమవుతాడమ్మా? యాక్టివేట్ అవుతాడు. యాక్టివేట్ అవుతాం అంటే అర్థం ఏంటి? సాతానుడు యేసు ప్రభువారు 30 సంవత్సరాల వయసులో ఆయన ఏం తీసుకున్నారు? బాప్తిస్మం తీసుకున్నారు. 30 సంవత్సరాలకు ముందు సాతానుడు ఆయన దగ్గరికి వచ్చి శోధించినట్టుగా మనం ఎక్కడా కూడా చూడం. 30 సంవత్సరాల వయసులోనే ఆయన తన తల్లితో ఒక మాట అంటారు, అమ్మ నాతో నీకేంటి పని? నేను నా తండ్రి పని మీద ఉండవలసి ఉందని నీకు తెలియదా అని అంటాడు. ఏ టైంలోని? 30వ సంవత్సరం వయసులో వచ్చేటువంటి మాటలు. అంటే యేసు ప్రభువారు ఎప్పుడైతే తండ్రి చిత్తంలోకి వచ్చారో, సాతానుడు ఆయన పట్ల యాక్టివేట్ అయ్యాడు. సాతానుడు ఏమయ్యాడండి? యాక్టివేట్ అవటం అంటే అర్థం ఏంటి? అప్పటి వరకు వాడు నిద్రపోతూ ఉంటాడు. అప్పటి వరకు ఎప్పుడైతే నువ్వు దేవుని చిత్తంలోకి వస్తావో, ఎప్పుడైతే నువ్వు దేవునిలోనికి అడుగు పెడతావో, ఎప్పుడైతే దేవునిలోకి అడుగు పెట్టాలని ఆలోచన చేస్తావో, సాతానుడు నీ పట్ల యాక్టివేట్ అవుతాడు. సాతానుడు నీ పట్ల ఏమవుతాడు? యాక్టివేట్ అవటం అంటే ఒకటే, ఇంకా డైరెక్ట్గా నేను శోధించడం మొదలు పెడతాడు. ఏం చేస్తాడమ్మా? డైరెక్ట్, ఇండైరెక్ట్ కాదు. యేసు ప్రభువు వారి దగ్గరికి వచ్చి 3 సార్లు ఏం చేశాడండి? శోధించాడు. క్రీస్తుని ధరించుకున్న నీవు కూడా ఆ క్రీస్తు వలె జీవించాలి. జీవించినప్పుడు బాప్తిస్మం మూలంగా క్రీస్తు నువ్వు ధరించుకుని ఉంటే ఖచ్చితంగా నీతో మాట్లాడుతున్న సాతానుడికి మాటకి మాట సమాధానం చెప్పి వెనక్కి పంపించగలవు. లేకపోతే ఏమవుతామమ్మా? లొంగిపోతాం, ఖచ్చితంగా పడిపోతాం. లేకపోతే పడిపోతామండి. ఇంక లేదు, మాటకి మాట మనం సమాధానం చెప్పలేం. ప్రియదేవుని బిడ్డలారా, సాతానుడు ఒక వ్యక్తి పట్ల ఎప్పుడు యాక్టివేట్ అవుతాడు చెప్పండి? ప్రశ్న. నో దేవుని చిత్తంలోకి ఎప్పుడైతే ఆ వ్యక్తి ఎంటర్ అవుతాడో, చిత్తంలోకి ఎంటర్ అవగానే అర్థమైందండి, ఆయన యొక్క విల్, దేవుని యొక్క చిత్తం, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఒక వ్యక్తి ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో, అతను ముందుకు వస్తాడో, వెంటనే సాతానుడు ఏమైపోతాడు? అతని పట్ల యాక్టివేట్ అయ్యి ఎలక్ట్ అయిపోతాడు. ఎందుకు ఎలక్ట్ అవుతాడంటే, ఇదిగో సాతానుడు గర్జించు సింహం వలె ఎవరిని మింగుదామా అని తిరుగుతున్నాడు. ఎవరిని మింగుతాకు తిరుగుతున్నాడు? రోడ్డు మీద వెళ్ళే ప్రతి ఒక్కరిని మింగటానికి తిరుగుతున్నాడా? లేదండి. రోడ్డు మీద అటు ఇటు తిరిగి ఎవరిని మింగటానికి తిరుగుతున్నాడా? లేదమ్మా. మరి ఎవరిని మింగటానికి తిరుగుతున్నాడు సాతానుడు? దేవుని చిత్తంలోకి ఎవరైతే ప్రవేశిస్తున్నారో, దేవునికి ఇష్టమైన జీవితం జీవించడానికి ఎవరైతే ముందుకు వస్తున్నారో, వారిని మింగివేయటానికి సాతానుడు ఏం చేస్తున్నాడండి? గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, బాప్తిస్మం అంటే కేవలం నీటిలో ములగటమే కాదు, క్రీస్తుని ధరించుకోవటం. ఎవరిని ధరించుకోవటం అండి? క్రీస్తుని ధరించుకోవటం. క్రీస్తుని ధరించుకుంటే, మనము క్రీస్తుని ధరించుకుంటే, మొట్టమొదటి ప్రశ్న, దేవునికి ఏనాడైనా దూరంగా ఉంటామా? యేసు ప్రభువారు తండ్రికి దగ్గరగా ఉన్నారా, దూరంగా ఉన్నారా? ప్రతిరోజు ఆయన తండ్రికి ఏం చేసేవారు? ప్రైజ్ ది లార్డ్, ప్రార్థన చేసేవారు. ప్రార్థన లేకుండా ఏ పని ఆయన చేయలేదు. గతించిన ఫాస్టింగ్ ప్రేయర్లో మనం మాట్లాడుకున్నాం. ఆయన ఎక్కడికి వెళ్ళటం కొరకు ప్రార్థన చేసి ఓడ మీద వెళ్తే తుఫాన్ వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. గెరసనేలు ప్రాంతం లేదా గెదరనేలు ప్రాంతం, అది ప్రాంతం కాదు, ఒక దేశం అని బైబిల్ చెప్తుంది. ఏంటంటే అది గెదరనేయులు అనేది ఒక దేశం. ఆ దేశంలో ఎంతోమంది ప్రజలు చీకట్లో ఉన్నారు. ఎక్కడున్నారండి? చీకట్లో ఉన్నారు. ఆ ప్రాంతాన్ని రక్షించాలని యేసు ప్రభువారు ప్రార్థన చేసుకుని, పేతురు పడవ తీయి అని చెప్పేసి అన్నాడు. ఆ పడవ ఎక్కి వాళ్ళు వెళ్తూ ఉంటే దోణి మీద ఏమొచ్చిందండి?
పెద్ద తుఫాన్ వచ్చింది. తండ్రి చిత్తంలోకి ఎప్పుడైతే మనం వెళ్తామో అప్పుడు మన జీవితంలో తుఫాన్లు అనేవి వండర్ఫుల్ వస్తాయి. అక్కడ తండ్రి చిత్తం ఏంటంటే నశించిన వారిని, చీకటిలో ఉన్న వారికి వెలుగు దయచేయటం కదండి. గెదరనీయుల ప్రాంతం ఎలా ఉంది? గెదరనీయుల ప్రాంతం అనేది అది ఒక దేశం అని బైబిల్ చెప్తుంది. మత్తయి సువార్తలో గెదరనీయుల దేశము చేరగా ఏంటంటండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం వచనం, మత్తయి సువార్త 8వ అధ్యాయం 28వ వచనం. ఆయన అద్దరినున్న గదరనీయుల దేశము, ఏంటంటే అది దేశము, ఒక దేశానికి సువార్త అందలేదు. ఆ దేశం పేరు గదరనీయుల దేశం. ఏంటంటే ఆ దేశం, అక్కడ చీకటిలో ఉన్నారు ప్రజలందరూ కూడా, అక్కడ దయ్యాలతో నింపబడి ఉన్నారు ప్రజలందరూ కూడా. యేసు ప్రభువారి యొక్క గురి గమ్యం ఏంటంటే తుఫాన్ని ఆపటం కాదు, దాని వెనకాల ఒక దేశాన్ని రక్షించటం. ఏంటండి, మనమందరం కూడా యేసు ప్రభువారు తుఫాన్ ఆపరని అక్కడే ఆగిపోతున్నాం. అసలు తుఫాను ఎందుకు ఆపాల్సి వచ్చింది? అసలు తుఫాను ఎందుకు రావాల్సి వచ్చింది ఆ ధోని మీద? ఆ దేశానికి వెళ్లకుండా చేయటానికి ఆటంకం. చూసారా, ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తంలోకి అడుగు పెడతాడో ఆ వ్యక్తి జీవితంలోకి తుఫాన్లు సాతానుడు తీసుకొస్తాడు. ఆ తుఫాన్ని అడ్డుకోవాలంటే మన దగ్గర ఏముండాలి? ప్రేయర్, ప్రార్థన ఉండాలి. బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరు, కొత్తగా తీసుకున్న, పాతగా తీసుకున్న, నిన్న తీసుకున్న, మొన్న తీసుకున్న, రేపు తీసుకున్న వారి జీవితంలో ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే ప్రార్థన. ప్రార్థన లేకుండా దేన్ని మనం ఏం చేయలేం, సాధించలేం. యేసు ప్రభువారు అంత ప్రశాంతంగా పడుకుని ఉండటానికి వీళ్ళ కంగారు అయిపోవడం కారణం ఏంటి? శిష్యుల్లో ఎవరికి ప్రార్థన జీవితం లేదు. వారు యేసు ప్రభుని వెంబడించేవారే కానీ వారు యేసు ప్రభు వలె జీవించడానికి ఎక్కడా కూడా ఇష్టపడలేదు. ఇష్టపడుంటే ఆయన మిషన్ని ఎప్పుడు అర్థం చేసుకునేవాళ్ళు. ఎవరి మిషన్ని? యేసు ప్రభు వారి మిషన్. ఆయన ఎన్నిసార్లు చెప్తాక ట్రై చేశాడు? ఎన్నిసార్లు చెప్పడానికి ట్రై చేశాడు యేసు ప్రభు వారు? చాలాసార్లు కదండి. ఈ మందిరాన్ని పడగొట్టండి, ఆయన తన చిత్తం కోసం మాట్లాడుతున్నాడు. ఆయన తన శిష్యులకు ఒకటి చెప్పడానికి మాట్లాడుతున్నాడు. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ మందిరాన్ని పడేస్తే 3 రోజుల్లో లేపేస్తావా అని శారీరకంగా ఆలోచిస్తున్నారు వాళ్ళు. అర్థమైందండి. యేసు ప్రభువారు ఎన్నో పర్యాయాలు తన యొక్క మిషన్ కోసం, తన పని కోసం చెప్పాలనుకున్నాడు. కానీ శిష్యులు ఏమాత్రం కూడా దాన్ని గ్రహించలేదు. అలాగే మనలో కూడా, మన సంఘంలో కూడా చాలామంది అసలైన మిషన్ పక్కన పెట్టేసి ఆ కాని మిషన్ల కోసం పనిచేస్తున్నారు. అది కాదు, అసలైన మిషన్ ఒకటి ఉంది, దేవుని చిత్తం ఒకటి ఉంది. ఆ చిత్తం కోసం మనం పని చేయాలి. ఆ యొక్క చిత్తమనే మనం గురిగా పెట్టుకుని ముందుకి నడవాలి. యేసు ప్రభువారు ఎంత చెప్పినా పేతురికి బురకెక్కలేదు, యాకోబుకి బురకెక్కలేదు, యోహానికి కొంచెం ఎక్కువ ఉంటుంది. అందుకే అందరూ పారిపోయిన అతను మాత్రము నిలబడ్డాడు కదండి. ఆ తర్వాత అర్థమైంది, యేసు ప్రభువారు చనిపోయిన తర్వాత అర్థమైంది. వ్యక్తులు ఉన్నప్పుడు ఎవరికి అర్థం కాదు కదమ్మా. యేసు ప్రభువారు ఎప్పుడైతే చనిపోయి తిరిగి లేచారో అప్పుడు అర్థమైంది. ఎవరికి? పేతురికి, యాకోబుకి, వీళ్ళందరికీ కదండి. యేసు ప్రభువారు చెప్పిన మాటలప్పుడు అర్థం అవటం స్టార్ట్ అవుతున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైనా సరే ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి అని అనుకున్నప్పుడు, ఆ నెరవేర్చాలనుకున్న వాడి జీవితంలో సాతానుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? అటాక్ చేస్తాడు, ప్రవేశిస్తాడు. అప్పటి వరకు నిద్రపోతున్న సాతానుని తట్టి లేపినట్టు అనమాట దేవుని పని చేయటం అంటే. అర్థమైందండి. ఒరే పోయి దాని నోట్లో నూరెట్టవేంటారు అని అంటారు చూసారా. సాతానుని మనం దేవుని పని చేయటం అంటే అర్థం ఏంటి? దేవుని పని చేయటం అంటే అర్థం ఏంటండి? దేవుని చిత్తాన్ని నెరవేర్చడం అంటే అర్థం ఏంటంటే, ఇంకొక బాటలో చెప్పాలంటే నిద్రపోతున్న సాతానుని లెగ్గొట్టినట్టు, అరే లేగు అని చెప్పేసి అన్నట్టు అనమాట. ఎప్పుడైతే మనం దేవుని చిత్తంలోకి ఎంటర్ అవుతామో అప్పుడు సాతానుడు మన జీవితంలోకి ఖచ్చితంగా ఎంటర్ అవుతాడు. మనం క్రీస్తుని ధరించుకుంటే ఏమవుతుంది? క్రీస్తుని ధరించుకుంటే ఏమవుతుంది? ఆ శోధనను ఎదిరించగలం. ధరించుకోకపోతే, క్రీస్తుని ధరించుకోకపోతే సాతానుడితోటి మనం కూడా చేతులు కలిపి మన జీవితాన్ని మనమే ఏం చేసుకుంటామండి? పతనం చేసేసుకుంటాం, నాశనం చేసేసుకుంటాం. ప్రియదేవుని బిడ్డలారా, అక్కడ యేసు ప్రభువారు తన మిషన్ కోసం వెళ్తున్నప్పుడు, తన చిత్తం తండ్రి చిత్తంలోకి వెళ్తున్నప్పుడు అక్కడ మనం గమనిస్తూ ఉంటే ఒక దేశం నాశనం అయిపోతూ ఉంది. కానీ 2 వ్యక్తులు అడ్డేశారండి అక్కడ. ఎవరాళ్ళు ఇద్దరును? గట్టిగా చెప్పండి.
దయ్యాలు పట్టినాలు. దయ్యాలు శ్మశానాల్లో ఉంటాయా లేకపోతే మనుషుల్లో ఉంటాయా? మనుషుల్లో ఉంటాయండి. శ్మశానాల్లో ఏముండవు కదా. శ్మశానానికి వెళ్తే భయపడాల్సిన పని లేదు. దయ్యాలు ఎక్కడ ఉంటాయి? మనుషుల్లోనే ఉంటాయి. మరలా చెప్పమంటారా? దయ్యాలు ఎక్కడ ఉంటాయండి? మనుషుల్లోనే. నా ప్రసంగం అయిపోయిన తర్వాత సంఘ పెద్దలు ముగ్గురు పాటకి సిద్ధంగా ఉండండి. దయ్యాలు ఎక్కడ ఉంటాయండి? మనుషుల్లోనే. ఇంకా నాలో అంటారేమో అనుకుంటున్నాను. కాబట్టి దయ్యాల కోసం భయపడకండి. ఎవరి కోసం భయపడాలి? కాదండి, మనుషుల విషయంలో భయపడండి. దేవుడు అంటాడు కదా, మనుషుల విషయమై జాగ్రత్తగా ఉండండి. ఎవరి విషయం జాగ్రత్తగా ఉండాలంటండి? మనుషుల విషయమై జాగ్రత్తగా ఉండండి. ఆ డెలీలా అనేటువంటి వ్యక్తులు దయ్యం పట్టేసింది. ఆ సంసోను అనే భక్తిపరుని ఏం చేసింది? నాశనం చేసి పడేసింది దయ్యం కదండి. దయ్యం దగ్గర సంసోను ఎంత బలవంతుడో నిలబడలేకపోయాడు. మనం ఒక స్త్రీనే చూస్తాం. ఆ స్త్రీలో ఎవరు పనిచేస్తున్నారు? సాతానుడు పనిచేస్తున్నాడు. దేవుని చిత్తంలో ఉన్నాడు సంసోను. దేవుని చిత్తం కోసం పనిచేస్తున్నాడు సంసోను. నిరంతరము దేవుని చిత్తంలో ఉన్నాడు కాబట్టి ఆ దేవుని చిత్తంలో ఉన్నవాడిని పడేయటానికి సాతానుడు తన మిషన్ని యాక్టివేట్ చేశాడు. ఆ మిషన్ కోసం వాడుకున్నటువంటి క్యాండిడేట్ ఎవరంటే డెలీలా. ఎవరండి? డెలీలా. ఆ డెలీలా అనేటువంటి ఒక స్త్రీని ఎరవేసి సంసోన్ని పట్టుకొని అతని భక్తి జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాడు. సక్సెస్ అయ్యాడు. ఎవరు? సాతానుడు. ప్రియదేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని నేను మీతో పంచుకుంటాను. మీ జీవితంలో సాతానుడు ఒకవేళ సక్సెస్ అయితే, ఒక వ్యక్తి ద్వారానో లేకపోతే ఒక పర్సన్ ద్వారానో లేకపోతే ఒక ఏంటంటే అది ధనము ద్వారానో లేకపోతే ఇంకోటి బంగారం ద్వారానో కొన్ని విషయాల్లో మనం కూడా వాటి చేత శోధించబడతాం కదా. సాతానుడు మీ విషయంలో వాటి ద్వారా సక్సెస్ అయితే మీకు రెండవ అవకాశం ఉంది. సంసోనికి రెండవ అవకాశం లేదంటారా? ఇచ్చాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనకి రెండవ అవకాశం దేవుడు ఇచ్చాడు. ఆయన తన మిషన్లో ఇంకా మరలా చిత్తంలోకి రావటానికి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి సంసోనికి దేవుడు మరలా అవకాశం ఇచ్చాడు. తన ఆత్మనిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అంటాడు కదా, అయ్యా ఈ ఒక్కసారి నన్ను బలపరచు. మీకు ఒక విషయం చెప్పాలని ఇష్టపడుతున్నాను. సంసోనికి కళ్ళు ఉన్నప్పుడు ఈ లోకంలో ఉన్న రంగులన్నీ కూడా కనపడవండి. కనపడతాయి. ఇప్పుడు సెకండ్ టర్మ్లో అతని కళ్ళు ఏమైపోయినాయి? కళ్ళు పోయినాయి. ఏదోటి పోగొట్టుకుంటేనే కానీ మనం దేవునికి అటువంటి సన్నివేశం తెప్పించుకోకండి. అటువంటి సందర్భాన్ని రప్పించుకోవద్దు. అతనికి రెండు కళ్ళు ఉన్నప్పుడు దేవునికి దగ్గరగా ఉన్నాడు. కానీ రెండు కళ్ళుతో దేవుణ్ణే కాకుండా ఇంకా అన్నీ చూశాడు. ఏం చేశాడండి? అన్నీ చూశాడా లేదా? అన్నీ చూశాడు. ఇప్పుడు ఒక ప్రశ్న, కళ్ళు పొడి చేసిన తర్వాత ఏమైనా కనిపిస్తుందా కళ్ళకి? అంతా చీకటే కదండి. కళ్ళు పోయిన తర్వాత, కళ్ళు పొడి చేసిన తర్వాత తన కంటికి ఏ స్త్రీ కూడా ఎవరు కనిపిస్తారు? ఇప్పుడు దేవుడే కదండి. అంటే ఇప్పుడు తన దృష్టి, తన మనస్సు, తన ఆలోచన, తన చిత్తము లేదంటే తన ఏకాగ్రత అంతా ఎవరి మీద పెట్టాడు? దేవునికి స్తోత్రం. అందుకే కొత్త నిబంధనలో ఆయన అంటాడు కదా, నీ కన్ను నిన్ను అభ్యంతరపడితే పీకేమన్నాడు కదండి. ఈ చదువుతున్నప్పుడు ఏంట్రా బాబు ఎంత కఠినంగా ఉన్నాయి అనుకుంటాం. కన్ను అభ్యంతరపడితే కన్నుని పీకేయి. రెండు కళ్ళు కలిగి నరకంలోకి వెళ్ళుట కంటే ఒంటి కన్నుతో పరలోకం వెళ్ళటం మంచిది. నీ కాలు నిన్ను అభ్యంతరపరుస్తుందా? ఇంట్లో అమ్మ నాన్న వెళ్ళొద్దంటారు కదండి. వీడి కాలు ఆగదు. అమ్మ నాన్న అంటారు, రే అక్కడికి వెళ్ళకరా అని. వీడి కాలు ఆగుతుందా? ఆగదు. అమ్మ నాన్న ఎప్పుడు పడుకుంటారో ఎప్పుడు వెళ్ళిపోదామని చూస్తాడు. వాళ్ళకి తెలియకుండా పిల్లి కంటే దారుణంగా సైలెంట్గా వెళ్ళిపోతాడు. దేవుడు అంటాడు కదా, నీ కాలు నిన్ను అభ్యంతరపరితే కాలును కూడా ఏం చేయమన్నాడు? నీ చేయి నిన్ను అభ్యంతరపరుస్తుందా? చేతిని నరికిపడేయమన్నాడు అండి. రెండు చేతులు కలిగి నరకంలోకి వెళ్ళుట కంటే ఒంటి చేత్తో ఎక్కడికి వెళ్ళటం మేలంట? పరలోకం వెళ్ళటం మేలు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో సెకండ్ ఛాన్స్ అనేది దేవుడు మనకి ఇస్తాడు. ఆ సెకండ్ ఛాన్స్ వచ్చేసరికి ఖచ్చితంగా మన జీవితంలో మనం ఏదోటి కోల్పోతాం. కోల్పోయే పరిస్థితికి రాకుండా ఉండాలంటే సంసోను వలె దేవుని చిత్తంలో ఉంటూ సాతానుకి మీరు బందీ అయిపోవద్దు. యేసు ప్రభు వలె ఏం చేయాలండి? తండ్రి చిత్తంలో ఉంటూ సాతానుని ఏం చేయాలి? ఎదిరించాలి. ఏలయనగా మీరు పోరాడినది అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ప్రస్తుతమున్న అధికారులతోనూ
చదవండి 6వ అధ్యాయం ఎఫెసీయులకు. వెరీ గుడ్, బాగానే కంటత పెట్టారు. ఏలి అనగా మనము పోరాడునది శరీరులతో కాదు. ఎవరితో కాదంటండి? శాంసోను పోరాడేది శరీరం ఉన్నటువంటి డెలీలతో కాదు. ఎవరితో పోరాడుతున్నాడు? అతనికి తెలియకుండానే ఆమెలో పనిచేస్తున్న దురాత్మతో పోరాడుతూ ఉన్నాడు. కానీ శాంసోన్ ఆమె దురాత్మ అన్న సంగతి మర్చిపోయాడు. ఆమెలో దురాత్మ ఉందన్నటువంటి అవగాహన కోల్పోయాడు. ఆమె ఒక మనిషితోటే కదా మాట్లాడుతున్నాను అనుకున్నాడు. నేను బలవంతుని, నేను జ్ఞానిని అనుకున్నాడు. కానీ ఆఖరికి ఆమె చేతిలో ఇతనేమైపోయాడండి? ఓటమి పాలయ్యాడు. ప్రియదేవుని బిడ్డలారా, శాంసన్ అతని ఎదురున్నది ఒక మనిషి అని అనుకుంటున్నాడు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, అనగా మీరు పోరాడుతుంది శరీరాలతో కాదు, మనుషులతో కాదు. ఎవరితో పోరాడుతున్నారు? ప్రధానులతో పోరాడుతున్నారు, అధికారులతో పోరాడుతున్నారు. ప్రస్తుతం ఉన్న ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతో పోరాడుచున్నారు. ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంలో ఒక సమూహం ఏంటంటే, మన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్కి వచ్చే వాట్సాప్లు, ఇన్స్టాగ్రాములు, ఇంకేంటంటే గ్రాములు చాలా ఉంటాయి, టెలిగ్రాములు, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆకాశ సమూహంలో నుంచి వస్తున్నాయి కదండి. ఆకాశ సమూహంలో నుంచి వస్తున్నాయి అన్నీ. వాటితో కూడా మనం ఏం చేయాలంట? పోరాడాలి. ఎవరో ఒక ఫ్రెండ్ నష్టపోతున్నాడని చెప్పేసి మనం చాటింగ్ మొదలు పెడతాం. మనం చెప్పాను కదా, ఆయన్ని రక్షించడానికి ఈమె పోయిందంట ఆడితో పాటు. అలా ఉంటుంది కదండి. ఆయన్ని రక్షిద్దామని వెళ్ళిందంట ఈమె బాప్తీసం తీసుకుని. కానీ ఆఖరికి ఏం జరిగిందంటే, క్లైమాక్స్ ఏంటంటే, ఆయన్ని రక్షించలేదు సరికదా, ఆయన్ని పెళ్లి చేసుకుని పోయింది కదండి. చర్చిలోంచి పోయింది మొత్తానికి. అలాగా ఈ ఆకాశ మండల సమూహంలో ఉన్న దురాత్మలు చాటింగ్ రూపంలో కూడా వస్తాయి కదమ్మా. చాటింగే కదా అని అనుకుంటాం. ఆ చాటింగ్ కాస్త రోజుకి ఒక 5 నిమిషాలు చాటింగ్ ఫస్ట్ రోజు అయితే, సెకండ్ రోజు చాటింగే అరగంటకి వెళ్ళిపోద్దంట. వెరీ గుడ్. తర్వాత రోజు గంట. ఇంకా అమ్మ నాన్న తిడతా ఉంటారు, ఎంతసేపు ఆ ఫోన్ పట్టుకునే ఉంటావా అని చెప్పేసి. వాళ్ళు వచ్చినప్పుడు ఏమో చాటింగ్ తీసేసి యూట్యూబ్ పెడతాం. ఏమో చాటింగ్ తీసేసి ఏం పెడతారు? యూట్యూబ్ పెడతాం. తర్వాత వాళ్ళు వెళ్ళగానే వెంటనే చాటింగ్లోకి వెళ్ళిపోతాం. ఇది ఎప్పుడు ఎలా మారుతుందో కూడా తెలియదు. రోబో కన్నా స్పీడ్గా మారుతారు. అలా చేయొద్దు. మీరు పోరాడేది ఎవరితోటంట? అవును, నీ చేతిలో ఉన్న ప్రతిదీ, నీ టైంని ఏదైతే కిల్ చేస్తుందో, నీ సమయాన్ని ఏదైతే దొంగలిస్తుందో, ప్రతిదీ కూడా సాతాను చేతిలో వెపనే. అది సాతాను చేతిలో అదేంటండి? వెపన్. నువ్వు దేవుని చేతిలో వెపన్ అయితే దాంతో నువ్వు పోరాడాలి. కానీ దానితో నువ్వేం చేయకూడదు? కూర్చుని ముచ్చట్లు పెట్టకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు డెలీలాతో శాంసోను ముచ్చట్లు పెట్టాడు కదండి. ఆ ముచ్చట్లు పెట్టడం వల్ల అతను ఏమైపోయాడు? ఆమె దగ్గర లొంగిపోయాడు, ఓడిపోయాడు. దేవుని ఆత్మ ఎప్పుడు విడిచిపెట్టేసి వెళ్ళిపోయిందో అది కూడా అతనికి తెలియలేదు. యేసు ప్రభువారిని మనం చూస్తున్నప్పుడు సాతానుడితో అతను ఏం చేస్తున్నాడు? పోరాటం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? అందుకే బాప్తిస్మ మూలంగా మీరు సంసోనుని ధరించుకున్నారని అంటలేదు. ఎవరిని ధరించుకున్నారు? క్రీస్తుని ధరించుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరిని ధరించుకున్నారంట? క్రీస్తుని ధరించుకున్న నీవు ఎవరిలా జీవించాలి? క్రీస్తులా జీవించాలి. క్రీస్తుకున్నటువంటి సర్టిఫికేట్ ఏంటో తెలుసండి? ఆయనలో ఏ పాపము కూడా లేదు. ఆయనలో ఏ పాపము కూడా లేదు. తత్ఫలితంగా ఇంకొక మాట ఉంది, మరణము ఆయన్ని బంధించి ఉంచలేకపోయింది. దేవునికి మహిమ కలుగును. ఉంచుట అసాధ్యము, ఉంచలేకపోయింది. మరణం ఆయన ఏం చేయలేకపోయిందండి. ఎందుకంటే ఆయనలో పాపం లేనుండి మరణం బంధిస్తుందా? బాప్తిసం తీసుకున్న తర్వాత నీవు కూడా చాలా జాగ్రత్తగా క్రీస్తు వల్ల ఏం చేయాలమ్మా? జీవించాలి. అటువంటి జీవితం నువ్వు కలిగి ఉండాలి. బాప్తిస్మం తీసుకున్న తర్వాత అందరి వల్లే ఉండటానికి వీలు లేదు. ఒకరోజు యేసు ప్రభువారు సమరయ పట్టణానికి వెళ్ళారు. అది కూడా మీకు ఉపవాస ప్రార్థనలో చెప్పాను, చర్చిలో చెప్పాను. ఉపవాస ప్రార్థనలో చెప్పాను. వెరీ గుడ్. సమరయ అనే పట్టణానికి వెళ్ళారు. ఎవరు? యేసు ప్రభువారు. సమరయ అనే పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్త్రీ వచ్చింది. ఆ స్త్రీ సమరయ స్త్రీ అని పిలువబడింది కదమ్మా. ఎక్కడి నుంచి వచ్చింది ఆ స్త్రీ? అవును. ఆ స్త్రీకి ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఏంటి? గుడ్ క్యారెక్టర్, బ్యాడ్ క్యారెక్టరా? బ్యాడ్ క్యారెక్టర్. అమ్మ నీకు 5 పెనిమిట్లు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కాదు. ఒక ప్రశ్న అడుగుతాను, క్యారెక్టర్ లేని స్త్రీతో ఎవడైనా మాట్లాడతాడా? ఒకవేళ మాట్లాడినా ఎలా మాట్లాడతాడు? డబల్ మీనింగ్తో మాట్లాడతాడు కదండి. ఆ క్యారెక్టర్ లేని స్త్రీ వెళ్ళి ఒక దేవుని కోసం సంఘంలో వాక్యం ప్రకటిస్తూ ఉంటే ఆమె మాట ఎవడైనా వింటాడా?
ఎవడు వినడు కదండి. ఎవడైనా సరే వింటే ఆయనకి నీకు ఏదో సంబంధం ఉందేమో అని అంటాడు. ఈ మాటలు ఎక్కడైనా ఈ కాన్వర్జేషన్లో వచ్చినాయా? రాలేదు. అయితే ఏం జరిగి ఉంటుంది అక్కడ? ఆ యొక్క సమరయ స్త్రీ ఒక బ్యాడ్ క్యారెక్టర్లో ఉన్నటువంటి స్త్రీ, అంటే తన యొక్క ఏంటంటే వ్యభిచారంలో ఉన్నటువంటి స్త్రీ యేసు ప్రభు కోసం ఇతరులకు చెప్తూ ఉంటే వాళ్ళు నమ్ముతూ ఉన్నారంటే ఆమెలో ఏం కలిగి ఉంటుంది? మొట్టమొదటిగా క్రీస్తుని ధరించుకుంది. ఇంకా ఆమె ఏం కలిగి ఉంటుంది? 2 టైప్స్ అండి క్యారెక్టర్లు. ఎలా ఉంటాయంటే దేవుణ్ణి నమ్ముకోక ముందు, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత. దేవుణ్ణి నమ్ముకోక ముందు ఆమె చూపుల్లో తేడాలు ఉంటాయి. ఆమె చూపులు ఏముంటాయి? మాటల్లో ఏముంటాయి? సింగిల్ మీనింగ్ ఉండదు. ఏముంటుందమ్మా? 2 రకాల అర్థాలు ఉంటాయి. ఆమె నడకలో కానీ ప్రవర్తనలో కానీ తేడాలు ఉంటాయి. దేవుని నమ్ముకున్న తర్వాత ఏమవుతుంది? ఫస్ట్ ఆమె చూపు మారిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. తన సంఘంలోకి వెళ్ళినప్పుడు, తన జాతి ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె మాటని వీళ్ళు వింటున్నారంటే దానికి అర్థం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆమె చూపుల్ని చూస్తున్నారు. చూపుల్లో ఎలా ఉందంటే పరిశుద్ధంగా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె మాటని వింటున్నారు. మాటలు ఎలా ఉన్నాయంటే పవిత్రంగా ఉన్నాయి. ఇంతకు ముందులాగా బూతులు మాట్లాడటం లేదు. ఆమె నడవడిక పరిశుద్ధంగా ఉంది. కాబట్టి ఈమెలో ఇంత మార్పు ఎలా వచ్చింది అని ఆశ్చర్యపోతున్నారు. ఈ మాటలు ఈ లోతుల్లోకి ఎవరు వెళ్ళట్లేదండి. ఆమె మాట విని వచ్చేసారని అంటున్నారు అంతే. ఆమె మాట వినటానికి అసలు ఆమె ఎలా ఉంది అక్కడ? ఈరోజు నీ యొక్క గ్రామంలో, బైవరం అనే గ్రామంలో నువ్వు వెళ్ళి చెప్తే ఎవడైనా నీ మాట వింటాడా? నా ప్రశ్న మీకు అర్థమైంది అనుకుంటాను. మరలా అడుగుతాను. ఇక్కడ చాలామంది సీనియర్స్ ఉన్నారు, జూనియర్స్ ఉన్నారు. బైవరంలో మీరు వెళ్ళి అరే దేవుని నమ్ముకోండి అంటే మీ మాట వింటారు ఎవరైనా? ఒక సమరయ స్త్రీ వ్యభిచారి అయినా కానీ సరైంది కాకపోయినా ఆమె మాట వింటున్నారు. ఎందుకో తెలుసా? యేసు ప్రభుతో మాట్లాడిన తర్వాత ఆమె చూపు మారిపోయింది, ఆమె మాట మారిపోయింది, ఆమె నడవడిక మారిపోయింది, ఆమె కట్టుబాటు అంతా కూడా మారిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. నీ కట్టుబాటు మారకుండా, నీ మాట తీరు మారకుండా, నీ చూపు మారకుండా నువ్వు ఎవరికి చెప్పినా ఆఖరికి నీ ఇంటోడు కూడా నీ సువార్తనే వినడు కదమ్మా. ఆ యొక్క సమరయ స్త్రీ తన జీవితమును పూర్తిగా మార్చుకుంది కాబట్టి వాళ్ళందరూ విన్నారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. 2 రోజులు మా దగ్గర ఉండమని వేడుకున్నారు. ఎవరిని? 2 days యేసు ప్రభు వారు అక్కడ ఉన్నారండి. స్టే చేశారు. అక్కడ ఉండి వారికి ఉద్యోగ కూటాలో లేదా సువార్త సభలు పెట్టి వాళ్ళకు వాక్యం అందించి అప్పుడు ఆయన అక్కడి నుంచి వెళ్ళారు. ప్రియదేవుని బిడ్డలారా, నువ్వు నీ యొక్క గ్రామాన్ని మార్చాలంటే, నీ కుటుంబాన్ని మార్చాలనంటే, స్త్రీ అయినా పురుషుడైనా మొట్టమొదటిగా నువ్వు మారాలి. ఎవరు మారాలమ్మా? క్రీస్తుని ధరించుకోవాలి. నీ బిహేవియర్ మారాలి, నీ ఆలోచన మారాలి, నీ ప్రవర్తన మారాలి, నీ చూపు మారాలి. ఇతరులని చెడు కోణంలో చూడటం కాదు, నిన్ను నువ్వు చూసుకో ముందు కదమ్మా. ఇతరులని వేలెత్తి చూపించడం కాదు. నీ ప్రవర్తన, నీ బిహేవియర్ ఏంటి నువ్వు చూసుకో. అద్దంలోకి వెళ్తే చూసుకుంటే అప్పుడు నువ్వెలా ఉన్నావో నీకు తెలుస్తుంది. అద్దం దగ్గరికి రాకపోతే రోడ్డు అంటే వెళ్ళి ఆడు ఇలా ఉన్నాడు, ఈడు ఇలా ఉన్నాడు, ఈమె ఇలా ఉందని చెప్పేసి అంటావు. అద్దం ముందు నిలబడు, అసలు నువ్వేంటో నీకు తెలుస్తుంది. అంతే కదమ్మా. ప్రియదేవుని బిడ్డలారా, మన ప్రవర్తన మనం సరి చేసుకోవాలి. సమరయ స్త్రీ ఏం సరి చేసుకుందండి? తన ప్రవర్తనని, తన బిహేవియర్ని, తన మాట, తన ప్రవర్తన సమస్తము సరి చేసుకుందండి. ఎప్పుడైతే మనల్ని మనం సరి చేసుకుంటామో అప్పుడు ఖచ్చితంగా మన ప్రవర్తన బట్టి మనల్ని ఎదుటి వాళ్ళు గుర్తుపడతారు. మొన్న ఎక్కడ శేషు గారు నేను ఒక చోటకి వెళ్ళాం. అటు నుంచి వస్తూ ఉంటే 2 వ్యక్తులు, వాళ్ళు చదువుకున్నారో లేదో తెలియదు, మా ఎదురుగా కూర్చున్నారండి. మేము అక్కడ ఒక షాప్ దగ్గర ఆగాం. మమ్మల్ని దేవుని బిడ్డలని గుర్తుపట్టారు. వాళ్ళు దేవునికి మహిమ కలుగును గాక. దేని ద్వారా గుర్తుపడతారు? అక్కడ ఎంతోమంది వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఆ మాట్లాడుకున్న వాళ్ళు దేవుని కోసం మాట్లాడతారో, పనికిమాల విషయాలు మాట్లాడతారో అన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తుంటారు? గమనిస్తూ ఉంటారు. అక్కడ మేము మాట్లాడుకున్నటువంటి సంభాషణ ఏం చూశారో వారు తెలియదు, కానీ మీరు దేవుని బిడ్డలా అని చెప్పేసి గుర్తుపట్టి వాళ్ళు దేవుని కోసం చెప్పడం ప్రారంభించారు. మన ప్రవర్తన మొట్టమొదటిగా ఏముండాలండి? మన ప్రవర్తన, మన మాట తీరు, మన చూపు, వీటిని బట్టే. నువ్వు దేవుని నమ్ముకున్నావు, బయటికి వెళ్ళి బూతులు మాట్లాడతావు, నిన్ను దేవుని బిడ్డ అంటాడు ఎవడన్నాని? ఈడేం దేవుని బిడ్డరా అని అంటారు కదమ్మా. నువ్వు దేవుని నమ్ముకున్నావు, ప్రతి చిన్నదానికి ప్రతి కానిదానికి నీకు హై టెంపర్ వచ్చేస్తుంది, నువ్వు దేవుని బిడ్డవేనా అని చెప్పేసి అంటారు. దేవుని బిడ్డ అంటే ఏంటి? ఆయన్ని కొడుతున్నా, ఆయన్ని తిడుతున్నా ఆయన ఏం చేశాడమ్మా? తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగను కనుక. క్రీస్తుని ధరించుకోవటం అంటే అది. క్రీస్తుని ధరించుకోవటం అంటే నీకు ఎంత కోపం ఉందో ఆ జీవితం చంపేయి. నువ్వు ఎంత రౌడీజంగా తిరిగావో ఆ జీవితం చంపేయి.
నువ్వెంత ఏంటంటే ఎదుటివారంటే లెక్క లేకుండా తిరిగి ఆ జీవితం చంపేయి, క్రీస్తుని ధరించుకో. ఇక్కడి నుంచి ఎవరిని ధరించుకోవాలంటండి? క్రీస్తును. ఆ క్రీస్తుని నీలో ధరించుకున్నప్పుడు ఆ క్రీస్తు చెప్పే మాటలు ప్రతి ఒక్కరు కూడా ఉంటారు. నీలో నుంచి నువ్వు మాట్లాడు, ఎవరు మాట్లాడతారు అప్పుడు? క్రీస్తు మాట్లాడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ సమరయ స్త్రీలో నుంచి ఎవరు మాట్లాడుతున్నారంటారు? ఆల్రెడీ ఆమె అభిషేకం పొందుకుని వెళ్ళిపోయిందండి. ఎవరు? సమరయ స్త్రీ. అనుకుంటున్నారు ఆమె ఒక స్త్రీ అని అనుకున్నారు, కానీ ఆల్రెడీ దేవుని దగ్గర నుంచి ఆమె అభిషేకాన్ని తీసుకుని వెళ్ళి మాట్లాడుతూ ఉంటే ఆమెలో నుంచి ఎవరు మాట్లాడుతున్నారు అక్కడ? ప్రైజ్ ది లార్డ్. ఆ ఇద్దరు యవనస్తులు దయ్యాలు పట్టినోళ్ళు వెళ్ళిపోమన్నారు, కానీ యేసు ప్రభు వారిని స్వస్థపరిచాడు. అప్పుడు ఊరిలో అందరూ ఏమన్నారు? వెళ్ళిపో అని చెప్పేసి అన్నారు. ఎవరిని? యేసు ప్రభు వారిని. అప్పుడు యేసు ప్రభు వారు అంటారు కదా, ఎంత ఊరు, దీనికి సువార్త ఎవరు కూడా చెప్పలేదు. ఏం చేయాలి? ఆ ఇద్దరు వచ్చి అంటారు, ప్రభా మమ్మల్ని స్వస్థపరిచావు కదా, నీతో వచ్చేస్తాం అని అంటే, మీరు నాతో రావద్దు, నేను మీకు ఎలాంటి కార్యాలు చేస్తున్నా మీ ఊరికి వెళ్ళి చెప్పమన్నారు. అక్కడ మనం చదివితే మన కళ్ళు తిరిగేటువంటి మాటలండి. పట్టణాల్లో, పల్లెల్లో, ఇంకేంటండి గ్రామాల్లో 3 చోట్ల వాళ్ళు సువార్త చేశారండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్ని చోట్ల చేశారు ఇద్దరు వ్యక్తులను? పట్టణాలు, పల్లెలు. ఎక్కడ? మార్కు సువార్త 6వ అధ్యాయం 55 నుంచి చదువుదాం. ఆ దేశం అంతటా మొదటి నుంచి చదువుదాం. వారు అవతలకు వెళ్ళి గెన్నెసరతు దగ్గర దరి పట్టగా దరిపట్టిరి. వారు జనులు గుర్తుపట్టారు. దోని దగ్గరనే ముందు వచ్చినాడు ఈయనే వెళ్ళిపోమని చెప్పేసి అన్న మనం గుర్తుపట్టి ఆ ప్రదేశం అంతటా నడుచుకుని వెళ్ళట్లేదంటే ఎలా వెళ్ళారండి? దేవుడి పని అంటే పరుగులు ఎత్తాలండి. పరుగులు ఎత్తుకుంటూ పోయి ఆయన ఉన్నాడన్న చోటుకు రోగులను ఎలా మోసుకొచ్చేసారంటండి? మంచాలతో పాటు తీసుకొచ్చేసారు రోగుల్ని. అబ్బా, ఎంత అద్భుతమైన విషయం, ఎంత మార్పు జరిగింది ఇక్కడ. ఆయన ఉన్నాడన్న చోటుకి, వినిన చోటుకి రోగుల్ని మంచాల మీద. రైట్, చదవండి. గ్రామముల్లోను, గ్రామాలు, పట్టణాలు, పల్లెటూళ్ళు, సిటీస్ ఉన్నాయి, గ్రామాలు ఉన్నాయి కదండి, పల్లెటూళ్ళు ఉన్నాయి. పల్లెటూళ్ళలోనూ ఆయన ఎక్కడ ప్రవేశించునో అక్కడ జనులు రోగులను వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టనిమ్మని ఆయనను వేడుకొనుచుండిరి. ఏమని వేడుకున్నారంటండి? ముందేమన్నారు? వెళ్ళిపోమన్నారు. మా ఊరికి రావద్దు బాబోయ్, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అన్నారు. పందులు ఎప్పుడైతే చచ్చిపోయినప్పుడు. ఇప్పుడు ఏమంటున్నారు? రిక్వెస్ట్, నీ వస్త్రపు చెంగుని ముట్టుకోనివ్వు, వస్త్రపు చెంగుని ముట్టుకోనివ్వు. వస్త్రపు చెంగును ముట్టుకుంటే స్వస్థత వస్తుంది అన్నంత విశ్వాసంలోకి ఎవరు నడిపించారు వాళ్ళని? ఇద్దరు యవనస్తులు. ఈ రోజున ఒక్కరిని మనం విశ్వాసంలోకి నడిపించగలుగుతున్నామా? మన బిహేవియర్ సరిగా లేదు, మన ప్రవర్తన సరిగా లేదు, క్రైస్తవులు చేయకూడని పనులు మనం చేస్తున్నాం. అప్పుడు ఎవడు విశ్వాసంలోకి వస్తాడు? కదమ్మా, ఎవరు విశ్వాసంలోకి వస్తారు? మనం చెప్పాను కొన్ని, ఏంటది, ఇన్స్టాగ్రాములు ఇవన్నీ కూడా సినిమా పాటలు పెడుతున్నారని. మనం సినిమా పాటలు పెడితే సినిమా పాటలు వినేవాడికి సినిమా పాటలు వినొద్దని చెప్పగలమా? ఎవడొస్తాడు? నీ దగ్గర దమ్ము లేదు చెప్పడానికి, ఇంకా అసలు రైట్ లేదు నీకు చెప్పడానికి. ఎందుకంటే నువ్వే ఎలా ఉన్నావు? లోకానుసారమైన వ్యక్తిగా ఉన్నావు. అక్కడ అంటే వస్త్రపు చెంగు మాత్రం పట్టనివ్వని అంటున్నారంట. అంత పరిపూర్ణమైనటువంటి విశ్వాసంలోకి ఎలా నడిపించగలిగారు ఇద్దరు వ్యక్తులను? వాళ్ళకి బైబిల్ అంతా తెలుసా? దయ్యాలు పట్టి చత్తామా బతుకుతామన్న స్టేజ్లో ఉన్నారు ఇద్దరు కూడా. బైబిల్ తెలియని వ్యక్తులు. వాళ్ళకి విశ్రాంతి దినం కోసం తెలుసా? వాళ్ళకి దేవుని రాకడల గురించి తెలుసా? ప్రకటన దానియేలు గ్రంథాల కోసం తెలుసా? ఏదీ తెలీదు. వాళ్ళకి తెలిసింది ఒకటే, ఏంటో తెలుసా? మేము నాశనమైపోయే స్థితిలో ఉండగా దేవుడు మమ్మల్ని బాగు చేశాడు, ఆయన దేవుడు కాడా అని ప్రకటించారు. ఎక్కడెక్కడ ప్రకటించారంట? గ్రామాల్లో, పట్టణాల్లో, పల్లెటూరులో. ఇంటింటికి వెళ్ళి తలుపు కొడతా ఉంటే వీళ్ళని చూసి పారిపోయి ఉంటారు ముందు చాలామంది. ఎందుకు? అరే దయ్యం పట్టిన వాళ్ళు రా బాబు అని. కానీ వీళ్ళు అమ్మమ్మ కాదు, మా బ్రతుకులు మారాయి అని చెప్తున్నారు. ఏమని చెప్తున్నారండి? నేను చూస్తే పారిపోయే స్థితిలో ఉన్నారేమో జనం, జాగ్రత్త, నీ దగ్గరికి రావాలా కదండి. ఆడి దగ్గరికి ఎందుకు వెళ్తారు బాబు, ఆడు మంచోడు కాదని అనిపించుకోకూడదు నువ్వు కదమ్మా.
వాళ్ళు అంటున్నారు, అమ్మా మేము మునుపటి ప్రవర్తన కలిగిన వారం కాదు, మేము ఇప్పుడు ప్రవర్తన కలిగిన వారం. ఎవరిని ధరించుకున్నాము? క్రీస్తుని ధరించుకున్నాము. అప్పుడు మేము వేరు, అప్పుడు మాలో దయ్యాలు ఉన్నాయి, అప్పుడు మాలో వ్యసనాలు ఉన్నాయి. ఇప్పుడు మేము వేరమ్మా, మేము పూర్తిగా మారిపోయాం. ఇంటికి వెళ్ళి తలుపు కొడతా ఉంటే వాళ్ళని చూసి పారిపోతున్నారంట కొంతమంది. అయినా సరే వాళ్ళ గ్రామం అంతా కూడా ఏం చేశారు, దేశం అంతా ఏం చేశారు, స్వార్థ చేశారు. ఆ ఇద్దరి మాటలు విని మొత్తం దేశం మారిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతం అండి! ఇద్దరు మాటలు విని దేశం ఏమైపోయింది, మారిపోయింది. ఎలాంటి మార్పు చూడండి, కిందకి చదవండి. ఇంకొక మాట ఉంది, ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత పొందినంత విశ్వాసంలోకి నడిపించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎలాంటి విశ్వాసంలోకి నడిపించారు? ఆయన ముట్టిన వారందరూ స్వస్థత పొందుకున్నారంట. చాలామంది ముట్టుకుంటారు, అందరికీ స్వస్థతలు వస్తాయా? రావు. ఆ ముట్టుకున్నవాడు స్వస్థత పొందుకున్నాడంటే ఎంత ఫెయిత్లోకి నడిపించుంటారు వాళ్ళు. నువ్వు ఒక్కరినైనా నడిపించగలుగుతున్నావా? అసలు ఒక్కరినైనా మనము అటువంటి విశ్వాసంలోకి నడిపించగలుగుతున్నామా? మన జరిగిన 3 రోజుల మీటింగ్లో కొంచెం సంతోషం ఏంటంటే, మీలో చాలామంది చుట్టుపక్కల ఉన్నటువంటి సంఘ బిడ్డలందరినీ తీసుకొచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. కొత్త వారిని నడిపించారు. వాక్యం విన్నటువంటి వారు ఆ రోజున అక్కడికి నడిపించడం నేను చూశాను. దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడండి, ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఆ ఇద్దరు వ్యక్తులు దేశాన్ని నడిపించగలిగారు కదమ్మా. ఈ రోజున నీ కుటుంబాన్ని నడిపించగలుగుతున్నావా? ఆ ఇద్దరు వ్యక్తులు దేశంలో మార్పులు తెచ్చారు. ఈ రోజున నీవు నీ గ్రామంలో మార్పు తీసుకురాగలుగుతున్నావా? ఎలాంటి మార్పు అంటే, వాళ్ళని పట్టుకుంటే పని జరగలేదు అన్నవాడు ఎవడు లేడండి, ఉన్నాడమ్మా. ఆయన పట్టుకున్న వాళ్ళందరూ ఏమైపోయారంటండి, విశ్వసించిన వారందరూ ప్రైజ్ ది లార్డ్. మనం అందరం విశ్వసిస్తున్నాం కదా, మనకే కార్యాలు జరగట్లేదు. ఎందుకంటే మన విశ్వాసంలో ఏదో లోపం ఉంది. కానీ అక్కడ విశ్వసించిన వాళ్ళందరికీ ఏం జరిగినాయి, స్వస్థతలు జరిగినాయి. అరే ఒక పాస్టర్ లేడు, ఒక ఆర్డినరీ పాస్టర్ కాదు, ఎక్కడి నుంచి చదువుకుని వచ్చినోడు కాదు, అసలు పాస్టర్ లేనటువంటి సంఘము, దేశము, అక్కడ ప్రజలందరూ కూడా అంత విశ్వాసంలోకి నడిపించబడ్డారు. అంటే కారణం ఒక బలమైనటువంటి సాక్ష్యం. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటంటే అక్కడ మొట్టమొదటిది ఒక బలమైన సాక్ష్యం, కంటికి సజీవంగా కనిపించేటువంటి సాక్ష్యం. నీ సంఘములో నీవు ఒక బలమైన సాక్షిగా ఉన్నావా? సాక్ష్యం అంటే ఇప్పుడు ఆ ఇద్దరి జీవితంలో జరిగింది చూసారా, అలాంటి సాక్ష్యం. అంటే సాక్ష్యం అంటే ఉద్యోగాలు, వివాహాలు, లేకపోతే గర్భఫలాలు ఇవి కాదు. సాక్ష్యం అంటే అవి కామన్గా జరిగేవే. అద్భుతాలు ఉంటాయి. ఏంటండి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఉంటాయి. అక్కడ మనం చూస్తున్నప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులకి ఎలాంటి పరిస్థితి వాళ్ళది, అక్కడ వారు మిగుల ఉగ్రులైనందున ఎవడు ఆ తోవని వెళ్ళలేదంట. ఎవడు వెళ్ళని మార్గంలోకి మనం వెళ్ళాలి. అర్థమైందమ్మా? ఎవడు వెళ్ళలేదంట. ఎవరు వెళ్ళారు అక్కడికి? యేసు ప్రభువారు. ఎన్నడు దున్నని బీడు భూములు మీరు దున్నుడి. ఎవడు వెళ్ళలేని మార్గానికి యేసు ప్రభువారు వెళ్తున్నారు. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడు అటు వెళ్ళలేదంట. వెళ్తే ఏం చేస్తారు? చంపేస్తారు. ప్రియదేవుని బిడ్డలారా, మన సాక్ష్యం బాగుంటే మనల్ని ఎవడో చంపడమ్మా. ఏం బాగుండాలి? సాక్ష్యం. నీ సంఘంలో నువ్వు మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. సంఘం అంటే చర్చిలో కాదు, చర్చి బయట. సంఘంలో ఎవరైనా మంచి సాక్ష్యమే కలిగి ఉంటారు. అలెక్స్ బాబు కూడా బుద్ధిగా కూర్చుంటాడు, కానీ బయటికి వెళ్తే అలెక్స్ బయటికి వెళ్తే సంఘంలో అందరం బుద్ధిగానే కూర్చుంటారు, కానీ బయటికి వెళ్తే ఏంటి, అది నీ సాక్ష్యం. అర్థమైందమ్మా? చర్చిలో అందరూ కామ్గానే కూర్చుంటారు. చర్చిలో ఎవడో ఏంటంటే అది దాని ఏమంటారు, యూట్యూబ్లు చూడరు, సినిమాలు చూడరు, తర్వాత సినిమా పాటలు పాడరు, పెట్టుకోరు కూడా. కానీ బయటికి వెళ్తే ఏంటో అది నువ్వు, ఆ సాక్ష్యాన్ని ప్రజలు చూస్తారు. ఆ నీ సాక్ష్యం సరిగా లేకపోతే నీ మాట ఎవడు వినడు, నేను ఖాతరు చేయడు కూడా. ఈ ఇద్దరు జీవితం పూర్తిగా మారిపోయింది కాబట్టి, అంటే వారి జీవితం ఎంతగా మారిపోయిందంటే ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పినా సరే వాళ్ళు నమ్ముతున్నారు. అంతగా మారిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కూడా పనిచేస్తున్నాడు. కానీ మార్పు అనేది ఒక వ్యక్తిలో జరిగేటువంటి ఈ అంటే క్రీస్తుని ధరించుకున్నంత మార్పు అనేది చాలా గొప్పది కదండి. వాళ్ళ దేవుని కోసం వారి జీవితాలు ఏం చేశారు? సాక్రిఫైస్ చేశారు, త్యాగం చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి అట్టి రీతిగా మనం జీవిద్దామా? వాక్యాన్ని ముగించక ముందు మనం కూడా మన గ్రామాన్ని రక్షించుకోవాలి, నా కుటుంబాన్ని నేను రక్షించుకోవాలనే బాధ్యత కలిగి ఉన్నామా లేమా? అవును. దేవుడు నిన్ను ఎందుకు రక్షించాడు? నువ్వు మాత్రమే రక్షించబడాలన్నా, నీ కుటుంబం కూడా రక్షించబడాలన్నా?
రెండవది, దేవుడు నేను ఎందుకు రక్షించాడు? నీ కుటుంబం మాత్రమే రక్షించబడాలన్నా, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు రక్షించబడాలన్నా? దేవుడు ఎందుకు ఆ ఇద్దరిని రక్షించాడు? వాళ్ళ కోసం మాత్రమేనా? ఆ ఇద్దరు ఎంతవరకు వర్క్ చేయాలో అంతవరకు చేశారు. గ్రామాలు, పల్లెటూళ్ళు, పట్టణాలు. ఆ సమరయ స్త్రీని ఎందుకు ఆయన మార్చాడు? ఆమె కోసం మాత్రమేనా? ఆమె ద్వారా ఎంతమందిని మార్చాడు? నీ ద్వారా నీ కుటుంబం మారట్లేదంటే ఖచ్చితంగా నీలో ఫాల్ట్ ఉంది, నీలో ప్రాబ్లం ఉంది. ఎవరిలో ప్రాబ్లం ఉంది? నువ్వు ప్రాబ్లం ఆళ్ళలో ఇల్లు ఎతకొద్దు, నీలో ప్రాబ్లం ఉంది. నువ్వు సరి చేసుకో ముందు. ఏం సరి చేసుకోవాలి అది సరి చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు అంటాడు కదా వాక్యం ద్వారా, స్త్రీలారా ఏం చెప్పాడు? మీ భర్తలు కూడా మీ మాట వింటారు ఎప్పుడైతే మీరు సత్ప్రవర్తనతో జీవిస్తారో. ఎప్పుడంట? సత్ప్రవర్తనతో జీవిస్తే నీ భర్త తాగుబోతైనా ఆడు ఎలాంటోడైనా నీ మాట వింటాడు. నీలో ప్రాబ్లం ఉంది. ఎవరిలో ప్రాబ్లం ఉందంట? మనలో ప్రాబ్లం ఉంది. ఏమండి, ఎన్నిసార్లు చెప్పినా సరేనండి, నా కొడుకు మారట్లేదు, నా భర్త మారట్లేదు అంటే నీలో ప్రాబ్లం ఉంది. ఒక తల్లిగా, ఒక భార్యగా. ఉందా లేదా బైబిల్లో ఉందా లేదా నేను చెప్పిన మాట? సొంత మాట అనుకుంటున్నారా? స్త్రీలారా, మీరు కరెక్ట్గా జీవిస్తే, నేను చెప్తున్నాను మీకు ఇస్తున్నాను పవరు. మీరు జీవిస్తే మీకు భయపడతాడు మీ భర్త అన్నాడు దేవుడు. ఎవరికి భయపడతాడంటండి? ఆ స్త్రీకి భయపడతాడంట. అలాగుననే ప్రవర్తన యందు ఎలా ఉండాలంటండి? భయభక్తులు గలవారై ఉండవాలని. యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి పవిత్రులను ఎంట ఉండి మంచివారినే ఉండవాలని బుద్ధి చెప్పుచు బోధించుచున్నాము. ఇంకొక మాట ఉంటుంది, అక్కడ కాదు, వేరే గ్రంథం, వేరే పత్రికలో ఉంటుంది. అక్కడ అంటాడు, స్త్రీలారా మీరు జడలో అల్లుకోవద్దు, అలా అల్లుకుంటే మీ మాట ఎవడేయండు. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు ప్రైజ్ ది లార్డ్ భయముతో కూడిన మీ ఎవరి ప్రవర్తన చూసి, స్త్రీ ప్రవర్తన, భార్య ప్రవర్తన చూచి వాళ్ళకి వాక్యం అవసరం వద్దు, నువ్వే వాక్యం అవుతావు అంటే వాక్యం లేకుండానే తన భర్త తమ భార్య నడవడి వలన రాబడవచ్చును అంటే రాబట్టవచ్చు అంటారు కదా, వాళ్ళని మనం సంపాదించవచ్చు. అటువంటి వాడారు అక్కడ, రాబడవచ్చును. ఎక్కడ మాకు వాక్యం అది? మొదటి పేతురు 3వ అధ్యాయం 1వ వచనం. తర్వాత మీరు చదవండి. స్త్రీలతో మాట్లాడతాడు, స్త్రీలారా మీ పురుషులందరూ కూడా మార్పు చెందాలంటే ముందు మీరు మార్పు చెందని అంటున్నాడు ఆ వాక్యం ప్రకారం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ స్త్రీ మార్పు చెందింది కాబట్టి మొత్తం అందరికీ ఏం ప్రకటించిందండి? తాను నమ్మిన మాటను ప్రకటించింది. ఇదిగో నాతో చెప్పినవన్నీ, నేను చేసినవన్నీ నాతో చెప్పాడే, దుర్మార్గ పనులని నాతో చెప్పాడే, ఆయన మెస్సే కాడా అంది. ఏమన్నదండి? నేను ఎలా జీవించా, నా జీవితం అంతా చెప్పాడు, ఆయన మెస్సే కాడా అని అంది. మనం ఏమంటాం? మనం జీవించే జీవితం పాస్టర్ గారు చెప్తే ఆడు నా కోసమే చెప్తున్నాడు అని అంట. కానీ ఆవిడేమంటుంది? నేను చేసిందంతా నాతో చెప్పేశాడు, ఆయన మెస్సే కాదా, ఆయన దేవుడు కాదా అని అంటుంది. అక్కడికి వాళ్ళందరినీ నడిపించింది. ప్రియ దేవుని బిడ్డలారా, చిన్న ప్రార్థన తర్వాత ముగింపు ప్రార్థన సంఘ పెద్దలు ముందుకు వచ్చి పాడతారండి. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కొద్ది నిమిషాలు నీ మాటలు విన్నాం తండ్రి. బాప్తిస్మం తీసుకున్న వారందరూ కూడా నిన్ను ధరించుకోవాలి ప్రభువా.